స్కూల్లో నడిపించగల శాతం అయితే నడిపించండి, లేకపోతే మూసేయండి. ఓకేనా? ఎవరైనా సరే ఇబ్బంది ఏం లేదు, ఎవరు ఇబ్బంది పడవద్దు. ఎందుకంటే 15 రోజులు కూడా కాలేదు జరిగి, అందరూ మంచి 15,000 6,000 అమ్మఒడి వేశారు. అమ్మఒడి డబ్బులు ఎట్టి పిల్లలకి వస్తువులన్నీ కొనేశారు, దాని ద్వారా జీరో అయిపోయారు. మళ్ళీ ఈరోజు భయాందోళనతో ఉండాలంటే ఎవరు ఉండరు. దాన్ని ఎంసీబీ కానీ డీబీలు కానీ ఎట్టుకుంటే షార్ట్ సర్క్యూట్ కూడా ఆగిపోద్ది. అంతేగాని ఏ చేత కాకపోతే వదిలేమనండి. కొత్తపల్లి మండలం కస్తూర్బా పాఠశాలలో మళ్ళీ రెండోసారి షాక్ అవ్వడానికి కారణం ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ అలాగే సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఈ షాక్ జరిగిందని మేము ఆరోపిస్తున్నాం. ఎందుకంటే షార్ట్ అయ్యి 12 రోజులు 15 రోజులు అవ్వకముందే మళ్ళీ రెండోసారి షార్ట్ అయిందంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో. అలాగే జిల్లా అధికారులు వచ్చారు, మళ్ళీ ఎలక్ట్రిషన్ సంబంధించి జిల్లా అధికారులు వచ్చినా సరే ఈ వైరింగ్ అది తనిఖీ చేసి బాగే ఉన్నదని చెప్పారు తప్ప మళ్ళీ షార్ట్ అవ్వడానికి కారణం ఈ ప్రభుత్వ అధికారులు. అలాగే ఎందుకంటే వీళ్ళందరూ పేద పిల్లలు పైన చదివించలేక ఇక్కడ ఈ కస్తూర్ పాఠశాలలో బాగా చదువుకుంటారని చదివిస్తే ఈరోజు ఈ షార్ట్ రెండోసారి కావడం వల్ల పిల్లలు భయబాధులకు గురయ్యారు. అందుకని తక్షణమే అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ ఎలక్ట్రానిక్ అధికారులు కానీ ఈ షార్ట్ ఎందుకు అవుతారు సార్? మేము ఇంటికి వెళ్ళిపోయాం సార్, డ్యూటీ దిగేసి మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇప్పుడు 8 గంటలకు మాకు ఫోన్ చేశారు, వంట కూడా ఇంటికి వెళ్ళిపోయింది. వంటలు కూడా మేడం ఇద్దరు ఉన్నారు, పిల్లలకు స్టడీ పెట్టారు. మరి పిల్లలే చూసారో మేడమే చూసారో మాకు తెలియదు. అది క్లాస్ రూమా? అది క్లాస్. ఏ క్లాస్ అది? ఇంటర్ సెకండ్ ఇయరా? పిల్లలు అక్కడే పడుకుంటారా? మరి పరుపులే ఉన్నాయి అక్కడ? పరుపులు తెచ్చుకొని పెట్టుకుంటాం, నైట్ టైం పడుకొని ప్రజెంట్ అందులో పిల్లలు చదువుకుంటున్నారా జరిగినప్పుడు? ఇప్పుడు బయట పెట్టారు.